మళ్ళీ వచ్చిన పండ్ల కోసం మళ్ళీ వచ్చిన ఇదివరకు ఒక పాలు తీసుకపోయినాం కదా అవి మొత్తం పండ్లే ఉన్నాయి. మంది అడుగుతారు ఇవి అయితే అందరు అడుగుతారు ఈ పండు అయితే ఎంత కమ్మగా ఎంత మంచిగా ఉన్నది ఇట్లా చూపెడదాం ఇంకా అందుకనే ఇంకా మళ్ళీ వచ్చిన వీటి కోసం ఇక పైసలు కిరాయిలు మస్తుగానే అవుతానే కానీ అయినా సరే మరి తింటారని ఇక మళ్ళీ వచ్చిన ఇగో ఎంత మంచిగా మగ్గినాయి చూడండి ఒక్కొక్క కాయ బ్రహ్మాండంగా ఇప్పుడే తినచ్చు ఇక తింటే అయిపోతుంది ఇక ఇప్పుడే అన్నట్టుగా మంచిగా ఉన్నాయి బాగున్నాయి కాయలు మంచిగా ఎర్రెర్రగా ఇప్పుడు ఎట్లా అంటే నేను చెప్తా చూడు ఇగో ఇదొక కాయ ఈ కాయని చూడండి ఈ కాయ అనేది ఇగో ఈ కలర్లోకి రావాలి చూడండి ఈ రెండిటికి మీరు డిఫరెంట్ చూడండి ఇట్లా వస్తే ఇది మంచిగా పక్వానికి వచ్చినట్టు ఇది మనం గడ్డిల్ని వేసి అన్నిట్లో వేసి ఏం పండబెట్టుకో అవసరం లేదు ఇట్లా గాలికి పోసినా ఎడతాయి అది పండుతాయి ఇట్లా గాలికి పోసినా ఏం కాదు మంచిగా పండుతాయి ఎంత మంచిగా అంత ఇగో ఈ బస్తా నిండి వెళ్ళినాయి ఆ బస్తా నిండి వెళ్ళినాయి ఇంకున్నాయి మస్తున్నాయి ఇంకా ఇదంతా ఇక కొన్ని ఏమో సంచిలో పైనకెక్కించి సంచిలో తెంపిస్తారా ఇక సంచిలో ఎక్కంగా సంచి పట్టుకొని పైకి ఎక్కి తెంపుతాంటే కూడా కొన్ని కింద పడతాయి కదా అక్కడోటి జరా అక్కడోటి కింద పడ్డాయేమో నేను ఏరుతానా లేకపోతే ఇక గిసోడి సంచి ఉన్నది కదా గిసోడి సంచి పట్టుకొని పైనకెక్కి తెంపుతాడు పైనకి పట్టుకొని పోయి అన్ననే తెంపుతాడు ఇట్లా ఇట్లా కిందికి ఆ బ్యాగ్ ఇవ్వగానే నేను గిన్నెలో పోస్తాను అన్నట్టు ఇంకా ఇక పోంగా కొంచెం అంత గడ్డి తీసుకుపోయి ఆ గడ్డిలో జరంత పరిస్తే ఇంత చెదరు కప్పితే అయిపోయాయి మంచిగా 2 రోజుల కాలం అలా మంచిగా తయారవుతాయి అట్లా పచ్చకాయలు కూడా 200 కాయ 300 కాయ ఆర్డర్ ఉన్నది ఇక అవి కూడా జర తెంపుకొద్దామని ఇంకా పచ్చడికాయ అంటే అక్కడ ఉన్నది చూడు గాడున్నది ఆ చెట్టు అక్కడ ఉన్నది ఇక నాకైతే పానం అంతా ఎప్పుడెప్పుడు ఇలా కొత్తిమీర వేద్దామా పాలకూర వేద్దామా ఏమేమి చెట్లు పెడదాము ఎట్లా పెడదామని ఇక ఇదే ఆలోచన ఉన్నది ఇక కోతోడు ఎట్లా కూర్చున్నాడు చూడు తెంపి యాష్ట కచ్చిగా కూర్చున్నాడు ఇక ఆకలి అవుతుందేమో కడుపులో వీక్తా ఉన్నట్టున్నది ఇక ఆ ఆటో నచ్చేదాకా మనం నీళ్ళతోనే బతకాలి నీళ్ళతోని ఆకలి అయితే 2 పండ్లు తిని బతకాలి అంతే తప్ప ఏం లేదు ఇక ఇవైతే చెట్టు మీదనే వండి ఇంకా చెట్టు మీద పండిన కాయలు ఇవన్నీ చెట్టు మీద పండిన కాయలే ఇగో ఎంత మంచిగా పలిగింది చెట్టు మీద పండి పలిగింది ఎంత ముద్దుగా ఉంది చూడండి ఇక ఇవన్నీ అయితే పోగానే వాళ్ళకు పంపాలి ఇక ఎవరెవరు ఆర్డర్ ఇచ్చారో వాళ్ళందరికీ ఇచ్చేయాలి ఇచ్చిన తర్వాత ఇక ముందైతే బుక్కడి తినాలిలా ఆకలి అవుతుంది ఇటు కోనకుండే మన పొలము ఏం లేవు ఏమన్నా అంటే ఇక దేవునికి దండం పెట్టుకోవాలి అక్కడ దేవుడు ఉన్నాడు దేవుని గుడి ఉంది చూడండి దేవుని గుడి కనబడుతుంది కదా ఇక దేవుని దండం పెట్టుకోవాలి ఇంకంతే అయ్యా జరసేపు ఆకలి ఆపని దండం పెట్టుకోవాలి ఇది పూర్తి ఇప్పుడైతే ఇక కొంచెం నీళ్ళు లాగి ఇట్లా చల్ల గారెత్త అందులో నిజంగా అందుకే వాటికినే అనరు ప్రకృతి ఎంతైనా ఎంత చల్లగా ఎత్తుందిరా మంచిగా ఎత్తలేదా చెప్పు మన వాళ్ళందరికీ చెప్పు చల్లగా మంచిగా గాలేస్తలేదు ఎండలు కొడతాను కరెక్ట్ ఎండలు దాకా మస్తు ఎండలు పట్టి కానీ ఇంక ఇప్పుడైతే అసలు ఎండలు కాదు వాతావరణం చల్లగానే ఉన్నది ఇటేమో చెరుకు తోట ఇక్కడేమో చెరుకు ఇక అట్లా కనుమ సూపులో కూడా అక్కడ కూడా చెరుకే ఇంకా మనం మళ్ళీ ఇటు చెరుకే ఉన్నది ఇటు చెరుకే మొత్తం మాడి చెట్లు ఇది ఒక్కటే మన పొలం ఒక్కటే ఖాళీ ఉన్నది దునిపించినాం మొన్న దునిపించి మల్లు కట్టిపించి ఏంద్రా కొత్తిమీర గిట్ల వేసుకోవాలి మల్లు కట్టిపియాలి ఇంకా ఇదే శివ ఇంకా శివాని పిలిచినప్పుడు వాడు వీడు అన్నప్పుడు శివాని విలువ ఎందుకంటే శివుడు అంటే దేవుడు కదా అందుకే ఆడే పోరగాడే ఏం చేయాలి దిగుతానా గీ కొమ్మ కచ్చి ఇగో గీ కొమ్మ ఇగో నా నెత్తి మీద ఉన్న కొమ్మ 4 నా నెత్తి మీద పడతాయి ఇంకెటు ఒక్కసారి ఒక కన్ను వేసుకొని దిప్పిగా ఇక మళ్ళా దింపేది లేదు ఇక అంతే ఇక లాస్ట్ ఇగో ఇక్కడ చెట్టు మీద చూడు గక్కడ చూడగో నేను చూపెడతా అది ఎట్లుందంటే పండు కొయ్యి అన్నట్టుగా ఉండదు ఎంత పండు అంటే
పండు మంచిగా ముడుగులు ఉన్నాయనుకో ఆ, మంచిగా కొనబెట్టిన నిలవ ఇక చూడు పండు మంచి పండు. చిన్న కమ్మకత్తి పండుగ కట్టాలి కొట్టుకంటే పట్ట పట్ట పడుతున్నాయి. ఇక చెట్ల మీదనే వాడుతున్నాయి చూడండి, చెట్ల మీదనే. ఇంకా ఇక్కడ చూపెడతా పట్టు, నన్ను ఎత్తి మీద చూపెడతా. ఇంకా ఇది మననే పంపినాము అయినా సరే మళ్ళీ వచ్చినాయి. ఇక ఇక చూడండి ఎంత ఎంత మంచిగా ఉన్నాయి చూడండి కాయలు, ఎంత మంచిగా. అసలు ఇక అసలు పరేషాన్ అవుతుంది మీరైతే చూస్తే. గిట్ట దూరంలో కనబడతానే కదా, ఇప్పుడు జర దగ్గర చేస్తా. ఇక చూడండి ఎంత మంచిగా ఉన్నాయో. ఇవి తెంపంగా 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 ఇంక ఉన్నాయి, ఇంకా అటు ఉన్నాయి, ఇక అటు కూడా ఉన్నాయి. ఇంకా ఇదంతా ఉన్నాయి, ఇంకా ఇవన్నీ ఉన్నాయి. ఈ కుక్కలు చూడు, అటు నుంచి పోతే ఇటు ఇచ్చలో సినిమాలో హీరోయిన్ హీరో వచ్చినట్టుగా దాని వెనక ఇవి వాటే తల్లి వెనక పిల్లలు పడతాయి. అది తల్లి ఈ రెండు పిల్లలు ఏడు దాకా పోతాయి. సరే కొట్టకరా నాయన, తల్లి పిల్లలు అవి ఏమొద్దు, కుక్కను వాటిగా కొట్టి రెచ్చగొట్టద్దు. వాళ్ళ అయ్య అక్కడి నుంచి వస్తాను చూడు, ఇగో ఈడోవాడు ఆ బొక్కలు చూడు బయటకే కనబడతాను స్కెల్టన్ లెక్క. పాపం పక్క చిక్కిపోయినాయి, కూడుకు ఏం లేక ఇక్కడ సైడు. సరే పటు, ఇక మళ్ళీ అన్నీ రెడీ అయిన తర్వాత ఇంకా ఆ కాయలు నింపేటప్పుడు మళ్ళీ వీడియో తీస్తా. ఇంక ఇప్పుడైతే ఈ కాయలు అయితే ఇక చూడండి అంతే, ఏం లేదు. వాటిగా వండబెట్టుడే, వీటిని వాటిగా మగ్గేసుడే, ఏం పెద్ద పని అయితే ఏం ఉండదు. కానీ స్వీట్ మాత్రం ఇక నేను చెప్పుడెందుకు, ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళే చెప్తారు స్వీట్ ఎట్లుంటుందో. ఒక్కొక్కరు 10 కిలోలు ఆర్డర్ పెట్టిర్రు, ఇక వాళ్ళందరికీ వేయాలి. ఎత్తే బాగా ఎత్తేయకు బిడ్డ, ఆ ఉన్న 4 పండ్లు ఎత్తేయకు. ఆ 4 పండ్లతో మిగతా పండ్లు ఇది అయిపోతాయి. ఎందుకంటే ఆ 2-3 పండ్లు మనం ఇది చేసినా కానీ మిగతా పండ్లు కూడా ఇది అయిపోతాయి. అందుకే జర నిదానంగా ఇది చేసుకుంటే అయిపోద్ది. ఇంక ఇవన్నీ చెట్టు మీదకి వెళ్ళి తెంపంగా చెట్టు మీదనే బ్యాగ్ పట్టుకొని తెంపంగా కింద పడ్డ కాయలు అన్నట్టు ఇవి. ఇక పడతాయి కదా కాయలు, ఇక అక్కడోటి పడతాయి కదా. చెట్టు మొత్తం దులుపుడు అయిపోయింది. అయిపోయాక ఈ కాయ అంటే 50 కాయ అంతా కింద పడ్డది. ఇక ఇవి అలాగ పెడతా, ఇవి అలాగ పెట్టి మక్కేస్తా. ఇవైతేనేమో మంచిగా చెట్టు మీదకి ఎక్కి తెంపిండు ఈ బ్యాగ్ పట్టుకొని ఇట్లా. ఇవైతే ఇప్పుడు ఇంటికి పోగానే ఇక పిల్లలందరికీ ఇచ్చేస్తా. నీళ్ళల్లో వేసి ఏం లేదు, నీళ్ళల్లో వేసిన ఎందుకంటే వాటికి ఉన్న దాని ఏమంటే జీడి అంటారు కదా, జీడి, ఆ జీడి ఇట్లా సొన కారుతుంది కదా, జీడి సొన అంతా నీళ్ళలో పోనీక. ఇంట్లో బిడ్డ ఆ సంచి పట్టుకపో, అక్కడ ఉంది సంచి, ఆడుంది ఆడ పెట్టిన చూడు సంచి, ఆ సంచి తీసుకపోయి అన్ని ఎరితే అయిపోయా. నా నెత్తి మీద పడ్డదిరా, నెత్తి ఒకటే వస్తుంది ముచ్చట. ఇక ఇవాళ అయితే కాయలు తెంపుడు ఇక మొత్తం అయిపోయింది. ఈ సంవత్సరానికి కాయలు గీయలు ఇక అన్నీ అయిపోయినట్టే తెంపుడు. ఇక దీంతో 3వ విడతారో 4వ విడతారో తెంపుడు. ఇక ఓసారి కారు వేసుకొత్తిని, ఓసారి ఆటో వేసుకొత్తిని, ఈసారి కూడా ఆటోనే వేసుకొచ్చిన. మరి ఇక కారు ఊకే కారు అంటే కారులకు పట్టిగా అవుతుందా, మస్తు పైసలు అవుతాయి కారు అంటే. అదే మురిపోయాం కారు ఉంటే కార్లకు పట్టుకి వస్తుందా. ఆటో అన్న ఇంకా జర నయం, కానీ కారు అంతా ఇదేం కాదు. అది ఏదో జర అఫీషియల్గా అటో ఇటో ఇట్లా సోగ్గా నడుపుకొని తప్ప గిట్లా దూరం వచ్చి గిట్లా వ్యాపారం చేసుకునే వాళ్ళకి కార్లలో వచ్చి వ్యాపారాలు చేసుకోవాలంటే ఇంకో 10 షెట్లు ఉండాలి. ఇంకో 10 షెట్లు ఉంటే కారేంది మంచిగా, ఇంకా అంతకన్నా ఇంకో 10 లక్షలు ఎక్కువ పెట్టి మంచి సూపర్ కారు తెచ్చుకొని అట్లా పెట్టుకొని అది కథ వేరే ఉంటుంది. చూద్దాం దేవుడు ఎక్కడి దాకా తీసుకుపోతాడో. మనం ప్రయత్నం అయితే చేయాలి, మానవ ప్రయత్నం ఫస్టు, ఆ తర్వాత దైవలీల అంతే. నేను ఎప్పుడైనా అనుకునేది ఒకటే, ఫస్ట్ మనం ప్రయత్నం చేయాలి. నువ్వు ప్రయత్నం చేయకుండా నేను ఎక్కడక్కడనే కూర్చుంటా, దేవుడా నాకు అన్నీ తీసుకొచ్చి పెట్టు, నేను పూజ చేసుకుంటా, పునస్కారాలు చేసుకుంటా, నీ గుళ్ళ నుంచి అసలు కదలా అంటే అది కాని పని. ప్రాక్టికల్గా ఆలోచించదు కాని పని. నువ్వు లేవాలి, మట్టి బుక్కాలే, మట్టి కక్కాలి, అప్పుడే నీకేమన్నా ఇది అవుతుంది.
నేను ఎందుకంటానంటే నాకేదో బాగా పెద్ద అనుభవం వచ్చినట్టు కాదు. ఈ 3 సార్లకి కాయ తెంపనీకి వచ్చిన అందుకే కింద వంగి ఏరితేనే కనబడతా కథ ఎట్లుంటుందో. మళ్ళీ కూలి ఎక్కువ పెట్టుకుందామా అంటే అయిద్దా మనతోని? ఇక్కడ అట ఒక్కరికి 400 రూపాయలట రోజు కూలి. అగో ఇంకేదో తాగుతారట లాస్ట్కి పోయేటప్పుడు, వాటికి కూడా పైసలు ఇవ్వాలన్నట. ఇవన్నీ కథలు ఉంటాయి. మరి ఇట్లా పెట్టుకొని వ్యాపారం చిన్నగా వ్యాపారం చేసుకునే వాళ్ళకంటే కుదురుతుందా? అదే రోజుకో నువ్వు 1,00,000 రూపాయల మాల అమ్ముతాను, లేదా కనీసం ఒక 50,000 మాల ఉన్న అమ్ముతాను అంటే నీ కూల్లో 10,000 5,000 పోయినా కానీ అరే మిగతా పైసలు మిగులుతాయి, ఇంధనం ఖర్చు పోతుంది అనుకొని అట్లా అనుకోవచ్చు. మనం ఏదో చిన్నగా స్టార్ట్ చేసినాం కానీ చూద్దాం మీరు ఏడుదాకా తీసుకుపోతారా మీ దయ, అంతే కదా. మరి ఇప్పుడు వ్యూవర్స్ ఏడుదాకా తీసుకుపోతారన్న దాన్ని బట్టి ఉంటుంది. మీరు ఇటువంటి ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేస్తారా? ఇట్లా కొత్తగా ఎవరైనా మంచిగా వ్యవసాయంలోకి రావాలి అనుకునేటోళ్ళు, ఇంకా ఎందుకంటే నేను ఎందుకు వ్యవసాయంలోకి రావాలని అనుకుంటానంటే నాకు మొదట్లో లేదు. మొదట్లో లేకపోనిక కారణం ఏంటంటే ఒక ముచ్చట ఉండరు, జర కూర్చుని మాట్లాడతా. ఎంతసేపు అని నిలబడాలి. అయ్యా ఈ చెట్టు మొదట్లో కూర్చుంటా. అమ్మ శంకర. అయితే పిల్లలు పెద్దగా అయిపోయినారు, పెళ్ళిళ్ళకి వచ్చిండ్రు. వాళ్ళు పిల్లో జల్లో కానే వరకు మళ్ళీ 2 ఏండ్లన్నా అవుతుంది. మరి అయ్యేలోపు నేను అయినా కానీ ఏముంది, నేను 24 గంటలు వాళ్ళ పక్క పొంటుండు చూసుకునేది ఏమైనా ఉంటుందా చెప్పు? ఈ కాలంలో, ఒకప్పటి కాలం, ఈ కాలంలో మనం ఇటు తిట్టే చేసుకోవచ్చు, వాడు అటే చేసుకోవచ్చు. ఇక్కడ ఒక మనిషిని పెట్టుకుంటే అయిపోయి, ఇక్కడ ఒక మనిషిని పెట్టుకొని ఇక్కడ సీసీ కెమెరా ఉంది, ఇంకంత దూరంలో సీసీ కెమెరా ఉంది, ఆడ చూసుకుంటే అయిపోయి. నీకు ఇక్కడ నుంచి ఎటు 1/2 కిలోమీటర్ కనబడుతుంది. అది అడ్వాన్స్డ్ సీసీ కెమెరా అన్నట్టు మా బాబు పెట్టించిండు, మంచిగా ఉన్నది. అక్కడ దాకా పోతుంది. ఎక్కడ మొత్తం మనకి మన మనిషి అంటే మాట్లాడేది ఈ నుంచి ఆడ దాకా వినబడుతుంది. మనం ఇప్పుడు మాట్లాడతాను కదా, నేను మాట్లాడేది ఇప్పుడు ఆడ దాకా వినబడుతుంది. ఆ స్తంభం ఉంది, ఆ స్తంభం దాకా వినబడుతుంది మాట్లాడేది. దానికి ఏంది వాయిస్ అబ్జర్వ్ చేసుకునే మెమరీ కూడా ఉన్నది అన్నట్టు. ఇక చూడండి అమ్మ, ఇవి తీసుకొచ్చి పోసేసరికి ఇవి ఎట్లా మగ్గ పెడతారు అని నన్ను అడుగుతున్నారు కదా. ఇక చూడండి ఇంతే, నేనేం పెద్ద ఏం లేదు, ఇంతే గిట్లనే వేసి మగ్గ పెడతా. ఇంకా అప్పటికి ఇక పండ్లు అయిపోతున్నాయి, ఇక పండ్లు అయినాయి, ఇప్పటికే పెడుతున్నాయి. ఇంక ఇటు పక్క పంటి ఇప్పుడే పోసిన ఇట్లా బస్తా, ఇది పండు అయిపోయింది. ఇట్లా పండ్లు అయిపోయినాయి చూడండి. ఇక మనకంటేనే పండ్లు అయిపోతూ ఉంటాయి తొందరగా. ఇవి ఇంతే న్యాచురల్గా మనం ఇవి ఇట్లా వేసుకుంటే సరిపోతుంది. ఇట్లా ఇంకొక మూట ఉన్నది, పోస్తూ ఉన్నారు. ఇంకొక మూట ఉంది. ఇక ఇప్పుడు వెళ్ళిపోతాయి. ఒక్కొక్కరికి 10 కేజీలు అడిగిండ్రు. ఆ 10 కేజీలు అందరూ వాళ్ళకి ఇచ్చేయాలి. ఇక ఇంకో బస్తాలకి వెళ్ళి ఇక పోసి ఇక మొత్తం ఇట్లా అన్నీ ముందుగాలైతే ఒక చీర వరిసి ఆ చీర మీద మొత్తం అన్నీ వరిసేసి దాని మీదకి వెళ్ళి తట్టు కప్పుతా, లేకపోతే ఇంకో కవర్లు కప్పితే అయిపోతుంది. ఇక మా దోస్తు వచ్చింది, ఇక చెట్టు మీదకి వెళ్ళి తెంపుకొచ్చినావు కదా కాయలు, ఇక నేను పచ్చడి పెట్టుకుంటా, నాకు 50 కాయ కావాలంటే ఇక ఆమెను కూర్చోబెట్టినా ఇంత లత్తమ్మ మాట్లాడుతాను ఆమెతో. ఇక మంచి చెడు ఇక నేను చేసే పని నేను చేస్తానా. ఇక ఇది ఇప్పి గిన్నెకి వెళ్ళి ఇప్పుడు పచ్చడికాయలు అన్నట్టు, ఈ పచ్చడికాయలన్నీ ఇక కింద పోసి ఇంకా ఆమె ఇష్టం ఉన్నాయి ఏరుకొని ఇక అనేసి ఇక ఈ కాయ ఇక అది అంటే ఇక వేస్తాను 50 కాయ. ఇంకా తినక 4 పండ్లు అయితే ఇక ఇచ్చిన. ఇక గిట్లయితే కొంచెం గిట్ల కష్టపడుకుంటే ఇక ఈ సంవత్సరం అయితే ఇక కాయ అంతా ఇక అయిపోయినట్టే. ఇక కూర్చొని ఇప్పుడు లెక్క పెడితే ఇక కాయలను లెక్క పెట్టి పంపిస్తా. ఇక లేక వచ్చే దోస్తు మన గలీలనే ఉంటుంది. ఇక మంచిగా ముచ్చట మాట్లాడుకోవాలి కదా. ఇక దగ్గర ఎన్ని రకాల పండ్లు ఉన్నాయో ఇప్పుడు చూపెడతాను. ప్రజెంట్ ఉన్న పండ్లు ఇవి ఒక రకము. ఇవి ఫస్ట్ ఏం చేస్తామంటే ఫస్ట్ ఒక 3-4 డేస్ లోపు చెట్టు మీదకి వెళ్ళి తెంపినాక 2 డేస్ 3-4 డేస్ కూడా కాదు 2 డేస్ లోపు పచ్చడి పెట్టుకోవాలి. లేదంటే పండ్లు అయిపోతాయి. పండ్లు అయిన తర్వాత స్వీట్గా అవుతాయి. ఇప్పుడు మాత్రం మనం కట్ చేసుకుంటే పుల్లగా ఉంటాయి, ఇంత గట్టిగా ఉంటుంది, పుల్లగా ఉంటాయి. ఇది ఒక రకము. పేరు మాత్రం నాకు తెలియదండి, ఇది తెలుసుకొని చెప్తాను. ఇవి ఎట్లాగో మనం రెగ్యులర్గా
మామిడికాయ తొక్కు పెట్టుకునే ఈ కాయలు తీసుకొచ్చిన ఒక 5 minutes కూడా కాలేదు, సేల్ అయిపోయినాయి. ఇవే ఉన్నాయి, ఇంకా లేవు. ఇంకా ఇదొక్కటే కాయ చూపెడుతున్నా అని ఫీల్ కాకండి. ఇదొక్కటే కాయ దొరికింది మనకు ఒక చెట్టుకు. ఇది 2 yearsకి ఒకసారి వస్తుందట ఈ కాయ పేరు కూడా మనకు తెలియదు. కాకపోతే తోతపరి మామిడికాయ లాగా అనిపిస్తుంది కదా, దీని ఆకారం చూస్తే. ఇదొక కాయ, ఇదొక రకం చెట్టు. ఇంకా ఇవి వచ్చేసి చిన్న మామిడికాయ పచ్చళ్ళకు, అంటే ఇవి మామిడికాయ పచ్చడికే. ఇవి ఇంకా వీటికన్నా ఇంకా పుల్లగా ఉంటుంది, చాలా పుల్లగా ఉంటుంది, గట్టిగా ఇట్లా రాయి లెక్క ఉంటుంది, చాలా రాయి లెక్క. కలర్ చూసారా, ఈ కలర్ వచ్చినా సరే దీని పులుపు తగ్గదు, దీని కలరు తగ్గదు. ఇవి వచ్చేసి ఇవి మామూలుగా జస్ట్ ఇంట్లో కోసం నేను పెట్టుకోనిక తెచ్చుకున్నాను. కాయలు ఆల్రెడీ ముందే సేల్ అయిపోయినాయి, అందుకోసం ఇంట్లోకి మాత్రమే ఇంకా కొంచెం 1 kg అంత పెట్టుకుందాం అనుకొని తెచ్చాను. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇవి చూస్తున్నారు కదా, ఇవి అక్కడ మీకు ఆల్రెడీ అక్కడ చూపెట్టాను చెట్ల దగ్గర పొలంలో. చూడండి, ఇప్పుడు ఈ కాయలన్నీ మనకు ఇలాగే నేను మగ్గిస్తాను. నేనేం చేయను, జస్ట్ మగ్గిస్తాను అంతే. ఇలాగే దీని మీకెళ్ళి ఒక క్లాత్ అన్నా వేస్తా, లేకపోతే మామూలుగా ఇట్లైనా వదిలేస్తాను నేను. అవే మగ్గిపోతాయి. ఎందుకంటే నేను చూశాను, కొన్ని కాయలు తీసి మామూలుగా బయట పెట్టాను. దోమలు గిట్లా ఈగలు గిట్లా ఏం వాడకుండా జస్ట్ డైనింగ్ టేబుల్ మీద పెట్టేసి చూశాను. తెల్లారే వరకు ఒక 2 daysకు మంచిగా మగ్గిపోయినాయి. కాబట్టి మళ్ళీ ఇదే ప్రాసెస్ చేశాను. మీరు కూడా పెద్దగా ఏం చేయని అవసరం లేదు, జస్ట్ ఇట్లా పోసేసుకొని ఒక పేపర్ అన్న వేసుకోండి పైనుంచి వెళ్ళి, లేకపోతే క్లాత్ అన్న వేసేసుకోండి, సరిపోతుంది అంతే. ఇలాగే ఇంకా ఇంట్లో మనం ఏం కలిపే అవసరం లేదు. బయట మాత్రం అండి, నేను నిన్న దాదాపుగా ఒక 1 month బ్యాక్ అనుకుంటా పొలంలో ప్రాసెస్ అన్నారు కదా, పొలంలో ప్రాసెస్ చేసేది ఉంది అనేసి నేను మామూలుగా రెగ్యులర్గా ఈ విత్తనాల గురించి వెళ్ళాను. విత్తనాల గురించి వెళితే అసలు నిజంగా కళ్ళు తిరిగిపోయాయి నాకు. అది ఏంటంటే మామూలు అందరు మామిడికాయలు అమ్ముతారు కదా, ఆ మామిడికాయలు అమ్మేవాళ్ళు ఒక్కొక్కరు 30 ప్యాకెట్లు, 50 ప్యాకెట్లు, 60 ప్యాకెట్లు. అవేం ప్యాకెట్లు అనుకుంటున్నారు? వాట ఈ బంగనపల్లి మామిడి పళ్ళ దాంట్లో దానికి ఆ ప్యాకెట్కు హోల్ ఇట్లా కొట్టి అందులో వేస్తారంట. అంటే అది కెమికల్. దానికి తెల్లారే వరకు పళ్ళు అయిపోతాయి. తెల్లారే వరకే కోసుకొచ్చిన పండు ఏదైనా పండు అవుతుందా మీరు చెప్పండి. అందుకే ఏదైనా సరే నిదానంగా అయ్యేటియే గట్టిగా శాశ్వతంగా ఉంటే మంచి. చూడండి ఒకసారి, మనము అటువంటి మనకు అవన్నీ అవసరం లేదు, మనం మారబేరగలం కాదు, మనకు అటువంటి అవసరం లేదు. హెల్తీగా ఉండాలి. వాళ్ళు ఇచ్చే ఒక పైస అయినా సరే మన ఒంటికి చెందాలి. అంటే మనం హెల్తీగా ఫుడ్ అనేది ఏదైనా ఎవరికైనా అందించాలి ఆ విధంగా. అందుకే నేను ఇంకోసారి చెప్తున్నాను, బయట మ్యాంగోస్ అయితే దయచేసి అవాయిడ్ చేయండి. ఒకవేళ తీసుకుంటే కనుక కనీసం 1 గంట నుంచి 2 గంటలు నీళ్ళల్లో నానబెట్టండి. నీళ్ళల్లో అది కూడా తినే సోడా ఉంటుంది కదా, తినే సోడా వేసి నానబెట్టండి. కాస్త సాల్ట్ కూడా వేసేయండి. 1 గంట సేపు నానబెడితే దాని మీద ఉన్న కెమికల్ కొంతవరకు, మొత్తం పోద్దని అది కూడా నేను చెప్పలేను, ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళు కూడా అదే చెప్పారు. మొత్తం పోదు, ఉంటుంది కెమికల్ ఖచ్చితంగా, కానీ కొంతలో కొంత. ఏమంటారు ఇప్పుడు, లేనత కన్నా గుడ్డైతే మీరు అంటారు కదా, గట్ల అది ముచ్చట. ఇంకా ఆర్డర్ కావాలనుకున్న వాళ్ళు లాస్ట్ ఫైనల్ ఇవి ఆర్డర్ పెట్టుకున్నా కానీ ఇంకా అన్నీ అయితే క్లోజ్ అయిపోయినాయి. ఈసారికి ఈ సమ్మర్కు క్లోజ్ మొత్తం. మళ్ళీ నెక్స్ట్ మనం స్టార్ట్ చేసేది ఏంటంటే ఫార్మింగ్. కాబట్టి అది ఎట్లాగో మీకు నెక్స్ట్ వీడియోలో నేను చూపెడతాను. మీరైతే తప్పకుండా అందరు కొత్త వాళ్ళైనా సరే ఈ వీడియో చూసిన వాళ్ళందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మిగతా వాళ్ళందరికీ షేర్ చేయండి. ఫస్ట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మ్యాంగో చూడండి ఎంత మెత్తగా, ఎంత బాగుంది. ఇగో ఎంత బాగుందో. నిజం చెప్తున్నా, ఇవాళ పొద్దున్న నుంచి వెళ్ళి మామిడి పళ్ళ మీదనే ఉన్నా, ఈ పళ్ళ మీదనే ఉన్నా నేను పొద్దున్న నుంచి వెళ్ళి.
నేను మార్నింగ్ వెళ్ళాను కాబట్టి ఫుడ్ తీసుకెళ్ళలేదు, అక్కడ దొరుకుతుందేమో అనుకున్నాం. మన పొలం కొంచెం దూరం ఉంటుంది ఈ విలేజ్కి. ఇక బాక్సులు కడకపోతేనే నయం, లేకపోతే లేదు. ఈ సంవత్సరానికి అయితే ఇక ఈ మామిడికాయల పండ్లు అయితే అయిపోయాయండి. ఇక మన ఛానల్ చూసిన వాళ్ళు అయితే కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక ముచ్చట ఏంటంటే మన పాత ఛానల్ లేదు, ఇది కొత్త ఛానల్, మొన్ననే స్టార్ట్ చేసిన. అందరూ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.